సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. అక్కన్నపేట, రేగుండ, జనగామ, రామలపల్లిలో వాటర్ ట్యాంకులు, అక్కన్నపేట మండల కేంద్రంలో పందిళ్లలో పల్లి దవాఖానను ప్రారంభించి అంతకపేటలో ఐకేపీ భవనాన్ని ఓపెన్ జిమ్ను ప్రారంభించిన అనంతరం గుబ్బడి వరకు నిర్మించబోయే పంచాయతీ రోడ్డు శంకుస్థాపన చేశారు. అలాగే రాములపల్లి, వంగరాయపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి మాట్లాడుతూ ప్రపంచంలో రాజకీయం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు గడుస్తున్నా ఓటమిని తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. నేను ఎన్నికల ప్రచారం ఇప్పుడు వచ్చినా మీకు చెప్పినట్టుగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా, హుస్నాబాద్ శాసనసభ్యుడిగా గండిపల్లి గ్రామస్తులందరికీ ఒక విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రైతాంగానికి దాదాపు 14,000 ఎకరాలను ఎత్తు వెచ్చకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని సందర్భంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి అధికారులందరూ ముందట ఈ ప్రతిపాదన చేసిన అక్కడ ప్రజలకు ఇప్పుడున్న ఎత్తు కంటే పెట్టడం వల్ల జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. కాబట్టి ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఎత్తును యథావిధిగా కొనసాగిస్తూ ఇందూరు నుంచి ఈ గండిపల్లి ప్రాజెక్టు ద్వారా దాదాపు 14,000 ఎకరాలకు నీరు అందుతుంది అనేటువంటి లెక్క వాళ్ళ దగ్గర ఉంది. దాని ప్రకారంగా ఈ ప్రాంత రైతాంగానికి వీలైనంత వచ్చే సీజన్ వరకు నీళ్లు ఇచ్చే విధంగా వర్షాకాలం నీళ్లు నింపుకుంటే గౌరవేల నుంచి గండిపల్లి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. గౌరవేలికి సంబంధించి కూడా కాలువలను తవ్వే విధంగా భూసేకరణకు సంబంధించి గ్రామాల్లో కాలువల కొరకు వస్తా ఉన్నారు అధికారులు. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా
పరిహారము పునరావాస కార్యక్రమం చూసుకుందాం. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకున్నాక కాలువల కాడ ఇబ్బంది లేకుండా చూడమని చెప్పే సందర్భంగా మా గ్రామ క్షేత్ర స్థాయి సానుకూలంగా ఆలోచించే వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను. దీనివల్ల ఈ ప్రాంతం అంతా కూడా పీఠభూమి ఎత్తైన ప్రాంతం. అటు గౌరవల్లి, ఇటు గండిపల్లి, అటు దేవాతుల ఎత్తిపోతకం, అటు శ్రీరామ్ సాగర్ వరద కాలువ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎలుకతుర్తి ప్రాంతంలో వచ్చినట్టయితే ఈ నియోజకవర్గంలో మొత్తం ఇరిగేషన్ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైన చర్యలు నాట్ ఓన్లీ గౌరవల్లి గండిపల్లి కాదు, దేవాతుల కావచ్చు, నేను చెప్పినట్టుగా శ్రీరామ్ సాగర్ ద్వారా వచ్చేటి కావచ్చు, శ్రీరామ్ సాగర్ ఎత్తిపోతల వరద కాలువ ద్వారా వచ్చేటి కావచ్చు, అన్ని కూడా కార్యక్రమాల లోపల నేను రివ్యూ చేపిస్తా ఉన్నా. అధికారులతో ఎప్పటికప్పుడు వెంటబడతా ఉన్నా. అవన్నీ కూడా చేస్తామనే మాట సందర్భంగా మనవచ్చు. మరొక్కసారి గండిపల్లి గ్రామ ప్రజలందరికీ సందర్భంగా మరి పల్లె దవాఖాన ప్రారంభం చేసుకున్నాం. దీనివల్ల కూడా ఈ ప్రాంతంలో అందరూ ఆరోగ్యం కాపాడుకోండి. ఊర్లో ఇంకా పచ్చదనం పెరిగేటట్టు చెట్లు పెట్టండి. ప్లాస్టిక్ నిషేధించుకొని అందరికి చిన్న చిన్న వయసుల క్యాంప్, ఎందుకంటే దానికి కూడా జిల్లాల విభజన కావచ్చు, మండలాల విభజన కావచ్చు, గ్రామాల విభజన అంతా కూడా శాస్త్రీయంగా జరగాలని పద్ధతి ప్రకారంగా న్యాయబద్ధంగా ప్రజల ఆకాంక్షల మేరకు జరగాలని కమిటీ వేయబోతా ఉంది ప్రభుత్వం. ఆ కమిటీ నివేదిక కార్యక్రమంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కార్యక్రమం కొడుతుంది. అందరూ నమస్కారం. జై జగన్.